తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం భక్తి ఉత్సాహం ఆధ్యాత్మిక శోభలతో నిండిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మరో విశేష కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వ్యక్తిగతంగా ముందుండి తీసుకున్న చర్యలతో జై శ్రీరామ్ అచ్చుతో ప్రత్యేక ఇటుకల తయారీ కార్యక్రమం ప్రారంభమైంది. భగవంతుని నామస్మరణతో పుట్టే ప్రతి ఇటుక భక్తి ప్రతీకగా నిలుస్తుందనే భావనతో ఈ యాజ్ఞాత్మక ప్రయత్నాన్ని కలెక్టర్ స్వయంగా ముందుండి రూపకల్పన చేశారు. జై శ్రీరామ్ అచ్చుతో ఇటుకలను తయారు చేయడానికి అవసరమైన ప్రత్యేక మౌళ్లను బెంగళూరులో ప్రత్యేకంగా డిజైన్ చేయించి వాటిని స్వయంగా దేవస్థానానికి పంపించారు. తాజా పర్యటనలో భాగంగా కలెక్టర్ మంగళవారం CSEB కాంప్రెస్డ్ స్టెబిలైజ్డ్ ఎర్త్ బ్లాక్ మిషన్ వద్ద ప్రత్యక్షంగా హాజరై ఇటుకల తయారీ విధానాన్ని సమగ్రంగా పరిశీలించారు. తయారీ ప్రక్రియలో ఉపయోగించే మట్టి రసాయన నిష్పత్తి, మిషన్ సాంకేతికత, భద్రతా ప్రమాణాలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు, భద్రాచలంలో భక్తి వాతావరణం, సీతారాముల ఆలయ చరిత్ర ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇక్కడ జై శ్రీరామ్ అచ్చు ఉన్న ఇటుకలు తయారవ్వడం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రతి భక్తుడు తన భక్తిని ఇటుక రూపంలో అర్పించగలడు. కలెక్టర్ పిలుపునిచ్చారు. భక్తులు కూడా ఈ పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, తమ చేతులతో ఇటుకలు తయారు చేయడం ద్వారా శ్రీరాముని సేవలో పాలు పంచుకోవాలని దేవస్థానం ఈవోతో పాటు ఆలయ సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చిన కలెక్టర్ ఇటుకల తయారీని పారదర్శకంగా భక్తిపూర్వకంగా నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తుల రాకపోకలు సులభతరం చేసే చర్యలు, భద్రతా ఏర్పాట్లు, మట్టి నిల్వలు వంటి అంశాలపై కూడా సమీక్ష నిర్వహించారు. భద్రాచలం ఆధ్యాత్మిక ప్రాంగణంలో భక్తి ప్రతీకగా నిలిచే ఈ జై శ్రీరామ్ ఇటుకలు త్వరలో ఆలయ నిర్మాణ సంబంధిత పనులలో వినియోగించబడనున్నాయి. భక్తులు ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా స్వాగతిస్తున్నారు. ఈ చర్యతో భద్రాచలం మరోసారి ఆధ్యాత్మిక చరిత్రలో కొత్త పుటను ఎక్కించుకోబోతోంది. జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగి ఇటుకలతో నిర్మితమవుతున్న భక్తి యుగానికి ఇది నాంది అని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భక్తి భావం, ఆధ్యాత్మిక శక్తి భద్రాచలం మట్టిలో కలిసిపోతున్నాయి. కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్వయంగా రూపకల్పన చేసిన జై శ్రీరామ్ అచ్చు ఇటుకలు ఇప్పుడు సీతారాముల ఆలయ గర్భగృహానికి పునాదిగా నిలవబోతున్నాయి. భక్తుల చేతులతో భక్తికి రూపం దాల్చిన ఈ ప్రయత్నం భద్రాచలం భక్తి చరిత్రలో కొత్త అధ్యాయం సంతరించుకోనుంది. భక్తి సమాచారం స్ఫూర్తి ఇండియా న్యూస్ భద్రాచలం ప్రేక్షకులకు ఓ విన్నపం. మీ ఊర్లో జరిగే ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలను, అలాగే మీ చుట్టుపక్కల జరిగే వార్తలు, విశేషాలు స్ఫూర్తి ఇండియా న్యూస్ డెస్క్ నంబర్ 9581332322 వాట్సాప్లో వీడియోలు, వివరాలు, ఫోటోలు పంపగలరు. మీ పేరును తప్పక జత చేయగలరు. ఎందుకంటే మీరు పంపే సమాచారానికి మీరే రిపోర్టర్. మరింకెందుకు ఆలస్యం? మీ చుట్టుపక్కల జరిగే వార్తలను వాట్సాప్ కు పంపండి. లేదా ఛానల్ లింక్ యూట్యూబ్ లో స్ఫూర్తి ఇండియా న్యూస్ అని సెర్చ్ చేసి ఏదో ఒక వీడియో క్రింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీ ప్రాంతంలో మా స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి వార్తలు కవర్ చేస్తారు. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్లో పనిచేయుటకు 2 తెలుగు రాష్ట్రాలలో జిల్లాలతో పాటు అన్ని నియోజకవర్గాలలో పనిచేయుటకు స్టాఫ్ రిపోర్టర్లు, నియోజక ఇన్ఛార్జీలు కావలేను. పూర్తి వివరాలకు సంప్రదించండి. HR స్ఫూర్తి ఇండియా న్యూస్ srinivas@gmail.com కు మీ రెజ్యూమ్ మెయిల్ చేయగలరు. వాట్సాప్ నంబర్ 9581332322 లో కూడా సంప్రదించవచ్చు. దయచేసి నార్మల్ కాల్ చేయొద్దు, ఎందుకంటే ఈ నెంబర్తో ఆఫీస్ డెస్క్ కనెక్ట్ అయి ఉంటుంది. మీకు రిప్లై లేటు కావచ్చు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి స్ఫూర్తి ఇండియా న్యూస్. మంత్రాలయంలో పూజలు పాల్గొనవలసిన భక్తులు దేవస్థానం కౌంటర్ నందు తెలుసుకొని ఆంధ్రాలయంలో పూజలో పాల్గొనవలసిన ఆంధ్రాలయంలో పూజ. ఈరోజు భద్రాచలంలో ముందుగా ఏరియా హాస్పిటల్లో వెళ్ళి అక్కడ ఉన్న సౌకర్యాలు ఏంటి